జోరుగా సాగుతున్న నిర్మాణ పనులు, ఆధునిక హంగులతో భారీ భవనాలు, రేయింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులు, లైట్ల మధ్య కొనసాగుతున్న నిర్మాణాలు, ఇదంతా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం గురించి. కొద్ది రోజుల్లోనే విశ్వనగరాల జాబితాలోకి చేరనుంది అమరావతి. అందుకోసం క్యాపిటల్ సిటీ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే పనులు రాత్రి పగలు అనే తేడా లేకుండా చకచకా జరిగిపోతున్నాయి. అధికారులు సైతం ఏపీ భవిష్యత్ మహానగరాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం రాజధాని అమరావతిలో 114 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు వీటిల్లో 85 ప్రాజెక్టులు ఇప్పటికే పనులు ప్రారంభించాయి. ఇందులో కూడా 65 ప్రాజెక్టులో రేయింబవళ్లు కూడా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంజనీర్లు అమరావతి పనులు చేపడుతున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. పనులు ఆగకుండా రాత్రిపూట కూడా విద్యుత్ వెలుగుల్లో నిరంతరాయంగా పనులు కొనసాగిస్తున్నారు. పనుల్లో మరింత వేగం పెంచేలా ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. భూ సమీకరణ పథకానికి 50 కోట్లు, రాజధాని ప్రాంతంలో సామాజిక భద్రతా నిధి, భూమి లేని పేదలకు పింఛన్ల కోసం 115.14 కోట్లు కేటాయించింది. పనుల వేగాన్ని బట్టి కేటాయింపులు పెరిగే ఆస్కారం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నివాస సముదాయాల నిర్మాణం వేగంగా జరుగుతోంది. నాన్ గెజిటెడ్ అధికారుల కోసం మొత్తం 1995 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. గెజిటెడ్ అధికారుల కోసం 8 టవర్లలో 700కు పైగా ఫ్లాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. గ్రూప్ డి ఉద్యోగులకు 6 టవర్లలో 720 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఈ పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం విజయవాడ, గుంటూరు సహా ఆయా ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతున్న అధికారులు, ఉద్యోగులు 2027 నాటికి అమరావతిలోనే నివాసం ఉండాలనే లక్ష్యంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచారు అధికారులు. సూపర్ బ్లాక్ ఎఫ్లో హైకోర్టు భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆధునిక సదుపాయాలు, సమగ్ర వసతులతో న్యాయస్థానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. నివాస సముదాయాలు, శిక్షణా సంస్థలు, అతిథి గృహాల పనులు తుది దశకు చేరుకున్నాయి. రాజధానిలో రాత్రులు పనులు జరుగుతున్న మరో ప్రాంగణం శాశ్వత హైకోర్టు నిర్మాణం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాత్కాలిక హైకోర్టు చెంతనే ఈ శాశ్వత హైకోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది. మొత్తం 42 ఎకరాల్లో ఈ హైకోర్టు నిర్మాణం అనేది చేపట్టారు. ఇది G+7గా మొత్తం 7 అంతస్తులు G+7గా దీని నిర్మాణం అనేది సాగుతుంది. మొత్తం 21 లక్షలకు పైగా చదరపు అడుగులు వర్క్ స్పేస్ ఇక్కడ అందుబాటులోకి రానుంది. మొత్తంగా కనుక చూస్తే ఇటీవల జరిగిన మెగాపోర్ ఈవెంట్లో భాగంగా 3 రోజుల్లోనే 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఇక్కడ ఏర్పాటు చేసి ఒక రికార్డు స్థాయిలో పనులు అనేది చేశారు. ఈ నెలాఖరికల్లా ఫౌండేషన్ పనులు అనేది పూర్తి చేసి ఆ తర్వాత G+7గా శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి నిర్మాణ సంస్థలు ఇక్కడ వేగంగా పనులు సాగిస్తున్నాయి. NCC కన్స్ట్రక్షన్ సంస్థ ఈ పనులు చేపట్టింది. మొత్తం 16 సెగ్మెంట్లుగా పని విభజన చేసుకుంది. ఇక్కడ శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులనేవి చురుగ్గా సాగుతున్నాయి. 104 ఎకరాల్లో G+3గా శాసనసభ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్, క్యాంటీన్లు, సెంట్రల్ హాల్, లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. రెండో అంతస్తులో కమిటీ గదులు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ, కౌన్సిల్కు అనుబంధ హాళ్లు, శిక్షణా కేంద్రం వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. మూడో అంతస్తును అమరావతి నగరాన్ని వీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో చట్టసభలకు సంబంధించి శాశ్వత అసెంబ్లీ భవన్ నిర్మాణానికి సంబంధించి ఉన్న సైట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ రోజు దాదాపుగా 150 మంది వరకు కూడా రాత్రుల పూట పనిచేస్తూ ఉన్నారు. మొత్తం కనుక చూస్తే కనుక ఈ అసెంబ్లీ టవర్ అనేది ఒక ఐకానిక్ టవర్గా దీన్ని నిర్మాణం చేపట్టారు. ఏదైతే G+3 విధానంతో మొత్తం అసెంబ్లీకి సంబంధించిన పరిపాలన మొత్తం కూడా 11 లక్షల చదరపు అడుగుల్లో రానుంది. అక్కడి నుంచి మొత్తం రాజధాని అమరావతి మొత్తం వీక్షించేలాగా 250 మీటర్ల ఎత్తులో ఒక భారీ టవర్ అనేది ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఏదైతే అందులో 80 అడుగుల వరకు కూడా ఒక వ్యూ పాయింట్, అలాగే తర్వాత 250 అడుగుల దగ్గర మరో వ్యూ పాయింట్, ఇలా 2 వ్యూ పాయింట్ల లాగా ఒక టూరిజం స్పాట్ లాగా కూడా, అంటే కేవలం చట్టసభ సభ్యులకు మాత్రమే కాకుండా
సాధారణ ప్రజలు కూడా వచ్చి రాజధాని నగరం మొత్తాన్ని కూడా వీక్షించేలాగా ఇక్కడ దీన్ని ఒక టూరిజం స్పాట్ లాగా కూడా ఈ నిర్మాణం అనేది చేపట్టనున్నారు. అసెంబ్లీ భవనానికి ముందు వచ్చే నీటి కొలను కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మొత్తం 4 వైపుల నుంచి కూడా 4 గేట్లు ప్రధానంగా దీనిలోకి రానున్నాయి. ఇందులో 2 విఐపీలకు సంబంధించి ఏదైతే చట్టసభ సభ్యులు, అలాగే ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, ఇలా వీరందరికీ కలిపి ప్రధానంగా 2 గేట్లు అనేవి వినియోగించుకున్నారు. మిగిలిన 2 గేట్లు కూడా కామన్ పీపుల్ కోసం, ఏదైతే రాజధాని అమరావతి నగరాన్ని వీక్షించాలనుకుంటున్నారో వారి కోసం ఆ 250 మీటర్ల టవర్ కూడా ఎక్కి ఆ పై అంతస్తు వరకు కూడా గ్లాస్ హౌస్ నుంచి కూడా నగరం మొత్తాన్ని ఇక్కడ వీక్షించే ఏర్పాటు చేయనున్నారు. ఇందులో లిఫ్ట్లు కూడా ప్రత్యేకంగా 80 మీటర్ల వరకు కూడా 3 లిఫ్ట్లు వెళ్ళనున్నాయి. ఆ తర్వాత నుంచి 250 మీటర్ల వరకు వెళ్ళే లిఫ్ట్ 60 మందిని తీసుకెళ్లే, ఒకేసారి 60 మందిని తీసుకెళ్లే కెపాసిటీతో ఆ లిఫ్ట్ నిర్మాణం అనేది చేపట్టనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు అంటే 2029 సార్వత్రిక ఎన్నికల్లోపు ఒక సెషన్ అయినా సరే అసెంబ్లీ సమావేశాలు ఈ ప్రాంగణంలో పెట్టాలనే లక్ష్యంతో కూడా ఇక్కడ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. అందుకు అనుగుణంగా రాత్రి పగలు కూడా ఇక్కడ చురుగ్గా కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ అసెంబ్లీ హాల్స్ అనేది ఎందుకంటే అటు గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ సమావేశాల సమయంలో గవర్నర్ ప్రసంగం చేసినప్పుడు ఉభయ సభల సభ్యులు ఒకే చాట కొలువు తీరుతారు కాబట్టి అందుకు తగ్గట్లుగా కూడా సీటింగ్ నిర్మాణం ఉండేలాగా పెద్ద హాల్ అనేది ఇక్కడ ఏర్పాటు కానుంది. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే వేదికపై సమీకరించే లక్ష్యంతో అమరావతిలో నిర్మిస్తున్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జీఏడీ ఐకానిక్ టవర్ రాజధాని నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 68.88 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఈ భారీ సముదాయం నిర్మిస్తున్నారు. టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 47 అంతస్తుల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఇందులోనే సీఎం కార్యాలయం ఉండనుంది. మిగిలిన 4 హెచ్ఓడీ టవర్లు 39 అంతస్తులతో నిర్మిస్తున్నారు. పరిపాలనా వ్యవస్థలో సమన్వయం చేసుకునేలా 3వ అంతస్తులో ఒక టవర్ నుంచి మరో టవర్కు అనుసంధానంగా 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ప్రతి టవర్కు సగటున 20,000 టన్నుల వరకు ఉక్కు వినియోగించనున్నారు. 8 అనుబంధ బ్లాకుల G+3గా నిర్మించనున్నారు. వీటిలో సమావేశ మందిరాలు, క్యాంటీన్లు, డిస్పెన్సరీలు, క్రెచ్చులు, గ్రంథాలయాలు వంటి అనేక వసతులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టవర్ ముందు 50 మీటర్ల పొడవు, వెడల్పుతో విశాలమైన పోర్టికోలు నిర్మించనున్నారు. 10,000 వర్కర్స్ అయితే నైట్ షిఫ్ట్లో అయితే వర్క్ చేస్తున్నారండి. దీంట్లో మేజర్ ప్రాజెక్ట్గా వచ్చేటప్పటికి అసెంబ్లీ ఒక సైట్, హెచ్ఓడి టవర్స్ అండ్ జిఓస్ రెసిడెన్షియల్ టవర్స్ అండ్ గ్రూప్ డి టవర్స్ అండ్ హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి, ఏఐఎస్ విల్లాసు, ఏఐఎస్ టవర్స్, మినిస్టర్ బంగ్లాసు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, ఏపీ ఎన్ఆర్టీ టవర్స్, ఇవి మేజర్గా చెప్పుకోదగిన ప్రాజెక్టులు అండి. వీటన్నిటిలో కూడా డే అండ్ నైట్ షిఫ్ట్లో అయితే వర్క్ జరుగుతుంది. వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారు. ప్లస్ వాళ్ళు 3 షిఫ్ట్స్ మారుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆన్లైన్ ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఎరీనా అని దానిలో మొత్తం మానిటరింగ్ సీఎం గారు కానీ మినిస్టర్ గారు కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడైతే ల్యాగ్ అవుతుందో కాంట్రాక్టర్స్తో, ఇంకా పిఎంసి అలాగే ఏపీసీఆర్డీ ఎంప్లాయీస్తో కూడా మీటింగ్లు పెట్టేసి కోఆర్డినేట్ చేసేసి ఎక్కడ ల్యాగ్ అవుతుంది ఏంటి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు. ఎటువంటి డ్యామేజెస్ అయినా మనకి ఫస్ట్ ఎయిడ్ అవైలబుల్ ఉండాలి. ఒక అంబులెన్స్ రెడీగా ఉంది ఇక్కడ. అలాగే ఎలాంటి వీళ్ళకి ఒక మెడికల్ సెంటర్ కూడా రెడీగా ఉంది. దాంట్లో 24% డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి ప్రపంచ ప్రఖ్యాత పోస్టర్స్ సంస్థ రూపొందించిన డయాగ్రిడ్ డిజైన్ను ఉపయోగిస్తున్నారు. 5 టవర్ల నిర్మాణాన్ని 3 ప్యాకేజీలుగా విభజించారు. 4,688 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇంటిగ్రేటెడ్ ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడీ కార్యాలయాల నిర్మాణ టెండర్లను ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. 882 కోట్ల వ్యయంతో సచివాలయంలోని జీఏడీ టవర్ నిర్మించనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 1-2 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. 1487 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 3-4 హెచ్ఓడీ టవర్ల నిర్మాణ పనులను లారెన్స్ అండ్ టౌబ్రో లిమిటెడ్ దక్కించుకుని 1303 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టింది. ఇలా ఐకానిక్ టవర్ల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. రాత్రి పగలు అని తేడా లేకుండా రాజధాని అమరావతిలో రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు అయిన సచివాలయ నిర్మాణ పనులు మాత్రం వేగంగా సాగుతున్నాయి. మనం చూస్తున్నాం విద్యుత్ వెలుతురులో కూడా ఇక్కడ నిరంతరం శ్రామికులు అనేది పనిచేస్తూ ఉన్నారు. దాదాపు రాత్రిపూట కూడా ఒక్కో టవర్ వద్ద కూడా మొత్తం 200 మంది పైగా
పని వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక ఈ సచివాలయ టవర్ల విషయానికి వస్తే మొత్తం ఐకానిక్ టవర్స్గా ఈ 5 టవర్ల నిర్మాణం అనేది చేపడుతున్నారు. ఏదైతే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ శాఖాధిపతులు, అలాగే కార్యదర్శులు, హెచ్ఓడీలు, మంత్రులు ఇలా వేరువేరు ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండటం వస్తూ ఉంది. కానీ ఈ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ రాజధాని అమరావతిలో రాష్ట్ర పరిపాలన మొత్తం ఒకే చాట కొలువుదీరేలాగా ఈ 5 ఐకానిక్ టవర్ల నిర్మాణం అనేది సాగుతున్నారు. దీన్ని జిఏడి టవర్స్ అని కూడా చెప్తారు. మొత్తం ఒక్కో టవర్ ప్రత్యేకత కనుక చూస్తే ప్రతి టవర్ దాదాపు 40 అంతస్తులతో ఈ ప్రతి టవర్ అనేది నిర్మాణం సాగుతుంది. ఇందులో ఒక 5వ టవర్ మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించింది మాత్రం మరికొంత 40 టవర్లు మించి ఇది ఉండనుంది. దీనిపైన హెలీప్యాడ్ కూడా రానుండటం దీని ప్రత్యేకత. మొత్తం ఇక ఒక చోట పనులకి సంబంధించి, ఒక శాఖకు సంబంధించిన పనులకు సంబంధించి అటు ఎవరైనా వస్తే కనుక వాళ్ళు వేరువేరు కార్యాలయాలకు తిరగకుండా మొత్తం అందరూ ఒకే చోట అందుబాటులో ఉండేలాగా ఇక్కడ ఈ సచివాలయ టవర్ల నిర్మాణం అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంది. రాజధాని నిర్మాణం భవనాల సమాహారం మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు పునాది కానుంది. అత్యాధునిక సాంకేతికత, విశాలమైన మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణాలతో విశ్వనగరంగా అవతరించనుంది. పరిపాలన, న్యాయ, శాసన ఇలా అనేక వ్యవస్థలకు కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుని భవిష్యత్ నగరంగా చరిత్ర సృష్టించే రోజు త్వరలోనే రానుంది. విద్యుత్ వెలుగుల మధ్య రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలు ఇవి. కెమెరా పర్సన్ నరేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.